ఈ రోజు నేను మా అమ్మమ్మని తీసుకొని మా అమ్మమ్మ ఇంటికెళ్ళాము చాలా రోజుల తర్వాత. ఇది మన మజిలీ గేమింగ్ ఛానెల్‌లో డే 116. ఇంక ఈ రోజు సండే రెస్ట్ డే కాబట్టి మనకి ఇంటికాడే ఉంటాం కాబట్టి, ఈ రోజు పొద్దున్న లేచిన వెంటనే కొద్దిగా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అని చెప్పేసి ఆమ్లెట్ ట్రై చేశాను మామ. అంటే నేను డైలీ ఏదో ఆనియన్స్ ఇవి ఏసి చేసేవాడిని. కాకపోతే ఈరోజు ఆనియన్స్‌తో పాటు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అని చెప్పేసి కొద్దిగా తోటకూర ఏదో ఉంటే అది యేసుకొని మరీ ట్రై చేశాను మామ. కొంచెం పర్లేదు బానే వచ్చింది. కాకపోతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే నా పక్కన మా అక్క ఉంది మామ. "ఏంట్రా ఈరోజు కొత్తగా ట్రై చేసావు ఏదో స్మెల్ అదిరిపోయింది" అన్నది మామ. అంటే మా అక్క తినకూడదులేండి. అలా అని తెలిసి కూడా తింటావా అని అడిగాను మామ. ఇప్పుడు ఏమంటుందంటే నిజంగా తింటానన్నప్పుడు ఎప్పుడు పెట్టలేదు కానీ ఇప్పుడు పెడతావారా అంటది మామ. నేను ఎప్పుడోకప్పుడు ఈ రెసిపీ అనేది చేసి దానికి పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఎప్పుడోకప్పుడు నేను వీడియో తీసి వీడియో కూడా చూపిస్తాను మామ మీకు ఒకసారి. ఇంకా అలా తినేసిగా కూర్చొని ఉన్నాను మామ. కూర్చొని ఉంటే మా అమ్మ వచ్చి మా ఇంటికి తీసుకెళ్ళరా కొంచెం పని ఉంది అన్నదని చెప్పేసి మా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళమను మామ. అంటే నేను చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను మా అమ్మమ్మని తీసుకుని. ఫీలే వేరేగా ఉంది ఈ రోజు నాకు. ఎందుకు అలా అన్నానంటే ఎప్పుడో చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కానీ దసరా హాలిడేస్ కానీ అలాంటి టైంలో వెళ్ళేవాడిని మా అమ్మమ్మ ఇంటికి. ఇంకెప్పుడు వెళ్ళేవాడిని కాదు అంత అలాగా. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటే నిజంగా ఏదో ఫీల్ అయ్యాను మామ. అంటే ఇవన్నీ మళ్ళీ బ్యాక్ వస్తే బాగుంది కదా అని. కానీ ఇప్పుడు అంటే ఏదో ఫోన్ రావటం ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం అన్నట్టు ఉంది మామ. అప్పుడు రోజులంటే నిజంగా సెలవులు వచ్చాయంటే చాలు మామ. అమ్మమ్మ ఇంటికి కానీ ఎక్కడికన్నా వెళ్ళి నీట్ గా అక్కడ టైం స్పెండ్ చేసి అందరితో ఎంజాయ్ చేసేవాళ్ళం మామ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫోన్ లో చెప్పడం అయిపోతుంది అంతా. హలో అంటే హలో అన్నట్టే ఉంది ఇప్పుడు. కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేసేవాడిని మామ ఆ రోజుల్లో. ఎందుకంటే మా అన్నయ్యలు కానీ మా చెల్లెలు కానీ వీళ్ళందరూ వచ్చేవారు మా అమ్మమ్మ ఇంటికి. అప్పుడు అందరం కలిసి నీట్ గా అందరూ దుక్కునుండి నీట్ గా ఆడుకుంటూ అలా సరిపోయేది మామ. కానీ నాకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఒకసారి మళ్ళీ బాధ కలుగుతుంది మామ. మళ్ళీ బ్యాక్ రావు కదని చెప్పేసి ఇంకా అలాగే ఏం చేయలేం అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం మామ. బ్యాక్కే పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చికెన్ ఇవేమో వండుకొని తినేసాను. అంతే ఈ రోజుకుంటా మరి బాయ్ మామ.